నల్గొండ జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ అమలవుతోంది. బంకుల్లో పెట్రోల్ కావాలంటే తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే అని పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడేందుకు నల్గొండ జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ తెచ్చామని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు వాహనదారుల ప్రాణాలను కాపాడడం లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీసు నో హెల్మెట్ నో పెట్రోల్ అంశాన్ని అయితే తీసుకుంది. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్ బంకుల్లో బైకుల నుంచి పెట్రోల్ పోయించుకునే వాహనదారులకైతే వితౌట్ హెల్మెట్ పెట్రోల్ లేకుండా అయితే అమలులోకి వచ్చింది. వాహనదారులు చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం నల్గొండలోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎవరైతే హెల్మెట్ ధరించిన వారిని మాత్రమే పెట్రోల్ బంకుకి ఎల్లో చేసేందుకైతే పోలీసులు మొదటి రోజు అయితే వారికి అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హెల్మెట్ ధరించిన వారు మాత్రమే పెట్రోల్ బంక్ వచ్చేందుకు ఇక్కడ పోలీసులు మొదటి రోజు వాటిని అవగాహన కల్పిస్తున్నట్టు పరిస్థితి. మనం ఒకసారి నల్గొండ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నో హెల్మెట్ నో పెట్రోల్ ఎట్లా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. మన నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము ఈ రోజు నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ అనేది నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎక్కువ మంది చనిపోవడం అనేది హెడ్ ఇంజరీ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా టూ వీలర్ వాహనాలు ఎవరైతే ఉన్నారో వాహనదారులు ఉన్నారో వాళ్ళే ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయే వారి సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ సారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకు రోడ్డు డిసిప్లిన్ అనేది పెరుగుతుంది. మనం పోతున్నప్పుడు చుట్టుపక్కల వారు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఆటోమేటిక్గా వాహనం నడుపుతున్న వారికి రెస్పెక్ట్ కూడా అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ అనేవి హెడ్ ఇంజరీ ద్వారా అవుతున్నాయి కాబట్టి హెడ్కి అనేది పూర్తి భద్రత అనేది కేవలం హెల్మెటే ఇస్తుంది కాబట్టి చనిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నాము. ఈ హెల్మెట్ విషయంలో కూడా ఈ క్లిప్ ఏదైతే ఉంటుందో అది క్లిప్ పెట్టుకుంటేనే పూర్తిగా హెల్మెట్ ధరించినట్లు అవుతుంది. కొంతమంది ఈ క్లిప్ పెట్టకుండా పైన పెట్టుకుంటారు. దానివల్ల హెల్మెట్ జారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ క్లిప్ అనేది యూజ్ చేయాలి. అలాగే ఈ హెల్మెట్కి వెనకాల మనకు ఐఎస్ఐ లోగో ఉన్నటువంటి నాణ్యమైన హెల్మెట్ మాత్రమే ఉపయోగించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సరే, వాహనదారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నో హెల్మెట్ నో పెట్రోల్ ఎట్లా ఉంది పెట్రోల్ బంక్లో? సార్, పెట్రోల్ అంటే హెల్మెట్ అయితే మన మంచి కొరకే సార్ వాళ్ళు చెప్పేది కూడా పెట్టుకుంటే మంచిది సార్, పెట్టుకుంటే మంచిది. మరికొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది అమల్లోకి వస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద ప్రతిరోజు పెట్టుకుంటారు హెల్మెట్? ఈరోజు ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకుంటా. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంది. యాక్సిడెంట్ వల్ల ఏమన్నా అది డ్యామేజ్ అయినా కానీ హెడ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పబ్లిక్కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎట్లా ఉంది? ప్రతిరోజు పెట్టుకుంటారా? ఎట్లా ఉంటుంది? ఈ రోజు నుంచి రోజు పెడతామండి మేము హెల్మెట్, రోజు పెడతాం. ఇంకా మన నల్గొండ ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ గారు మంచి పద్ధతి తీశారు. అందరికీ యాక్సిడెంట్ గురించి కూడా మనకు చాలా ఇబ్బంది కలగకుండా ఉంటారు. చూసుకుంటే ఇటు వాహనదారులు సైతం కూడా బైకిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హెల్మెట్ ధరించి ఆ పెట్రోల్ బంకులకు వచ్చి పెట్రోల్ పోపించుకున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బైకిస్టులకు నో హెల్మెట్ నో పెట్రోల్ అయితే అమల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాల నుంచి అప్రమత్తంగా ఎందుకు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోవాలని ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా చెబుతోంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.